లేవియాకాండం 19వ అధ్యాయం 19వ వచనం ధ్యానించుకుని ఆరాధనలోకి వెళ్దాం. మీరు నా కట్టడలను ఆచరింపవలను, నీ జంతువులను ఇతర జాతి జంతువులను కలియనీయకూడదు, నీ పొలములో వేరు వేరు జాతుల విత్తనములు చల్లకూడదు, బొచ్చును నారయు కలిసిన బట్ట వేసుకొనకూడదు. ఇక్కడ సరే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడ, ప్రభునేశ్వరంలో చిన్న బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖని భాగాన్ని దీవించము. మీ ఆత్మ ద్వారా దాంట్లో ఉన్న గూఢమైన సంగతులను బోధించి మా జీవితంలో అటువంటి కార్యం ఎలా జరిగిందో యేసుక్రీస్తు ప్రభు ద్వారా నేను తెలుసుకొని నేను ఆరాధించే వారికి ఉండగలటానికి నా మైండ్ పరిస్థితికే కృపణను యేసు రక్తాన్ని ప్రోక్షించుకుంటూ అందుకాశక్తిని గద్దిస్తూ నీ మహిమా సింహాసనం మా మధ్యలో ఉందని శుద్ధిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి వినండి. మీరు నా కట్టడలను ఆచరింపవలను. ఇక్కడ 19వ వచనంలో నా కట్టడలను కట్టడలు వేరు, ఆజ్ఞలు వేరు. కట్టడలు వేరు, ఆజ్ఞలు వేరు. కట్టడలు అంటే పద్ధతులు అన్నమాట. ఇప్పుడు బల్ల మధ్యలో పెట్టామనుకోండి, అదేంటది కట్టడ. ఇక్కడ కూడా కట్టడలు. ఏంట కట్టడలు అనేవి నీ జంతువులను ఇతర జాతి జంతువులను కలియ. ఇక్కడ ఏ జాతి, అందుకనే ఒక సామెత కూడా ఉంది కదా, ద బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్స్ ఫ్లాక్ టుగెదర్. అంటే ఏ జాతి పక్షులు ఆ జాతి. అదొకటి, అంటే కలిసి సహవాసము చెయ్యవు. రెండోది ఏంటంటే క్రాస్ బ్రీడింగ్ అనేది కూడా ఉండదు. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా క్రాస్ బ్రీడింగ్. మనం తినే వస్తువులు కూడా, కూరగాయలు ఇవన్నీ కూడా హైబ్రిడ్. అంటే ఎక్కడి నుంచి వచ్చింది? అట్లా వచ్చేసింది. అందుకనే ఇక్కడ దేవుని వాక్యం ఇది కట్టడ. ఇది తరతరాలకి కట్టడ, తరతరాలకి పాటించవలసిన పద్ధతి ఇది. కాబట్టి మొట్టమొదటిగా ఏముంది? నీ జంతువులను ఇతర జాతి జంతువులతో పిల్లలను కూడా కనటానికి అలా చేయటానికి వీలు లేదు. గాడిదే గుర్రము గాడిదని గుర్రాన్ని ఏం చేయకూడదు, దున్నపోతుని ఎద్దుని ఏం చేయకూడదు కదా. ఓకేనా? అలా చేయాలి. తర్వాత మనిషిని కోతిని ఏం చేయకూడదు కదండి. అట్లా కలుపుతున్నారా లేదా? సో మనిషి కంటే తక్కువ జంతువుని దేవుడితో సమానంగా చేస్తే ఎట్లా ఉంటుంది? అట్లా చేయకూడదు. ఓకేనా? అయితే దీని అర్థం ఏంటంటే వేరుపాటు. దేవుడు మొట్టమొదటిలో ఆదిలో సృష్టి యావత్తును కూడా దాన్ని చేశాడు. కొన్ని కలిసి వచ్చినప్పుడు, కొన్ని పనికిరాని వచ్చినప్పుడు, పనికి వచ్చే వాటిని పనికిరాని వాటిని ఏం చేశాడు? వేరు చేస్తూ వచ్చాడు. చూడండి, ఆదికాండము 1వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృష్టించిన దేవుడికి ఆది అంతము లేదు. కానీ ఆది అంతము లేని దేవుడు ఏం చేశాడంటే భూమి ఆకాశాన్ని సృష్టించాడు. భూమికి ఆది ఎప్పుడంటే దేవుడు సృష్టించినప్పుడు ఆది వచ్చింది. ఆది యందు దేవుడు దేన్ని సృష్టించాడు? యాక్చువల్గా ఒరిజినల్గా ఏంటంటే ముందు ఆకాశాన్ని చేశాడు, తర్వాత భూమిని చేశాడు. అంటే ఇంగ్లీష్లో ఏముంటుందంటే హీ మేడ్ హెవెన్ అండ్ ఎర్త్ అన్నట్టు. ముందు దేన్ని చేశాడు? ఆకాశాన్ని చేశాడు. ఎందుకంటే చాలామంది తప్పులు పట్టుకునే వాళ్ళు ఉంటారు కదా. అందుకనే ఇవన్నీ కూడా సరిగ్గా నేర్చుకోవాలి. గ్రామటికల్ మిస్టేక్స్ కూడా ఉండకూడదు. ఎందుకంటే మీరు అంతా చదువుకున్నారు. చదువు లేని వాళ్ళు ఎలా చెప్పినాను నడిచిపోతుంది. చదువు ఉన్న వాళ్ళు ఏం చేయాలి? కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. రైట్. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించను. ఎట్లా ఉన్నాయి? భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను, కమ్మి ఉండెను.
అల్లాడు. దేవుని ఆత్మకి ఏం లేదండి, సంతోషం లేదు. దేవుడు భూమి ఆకాశం సృజించాడు కదా, చీకటి ఏం చేస్తుందంట? ఇంకో మాట ఏముందమ్మా? భూమి ఆకాశంలో సృజించను, నిరాకారంగా ఉండను. ఆకారం లేని భూమి కదా. మనం కూడా మనుషులు పుట్టినప్పుడు నిరాకారకులుగా ఉంటే, మూతి ముక్కు లేకుండా ఉంటే కదండి. అది అలాగా ఇప్పుడు దేవుడు భూమి ఆకాశంలో సృజించినప్పుడు మొట్టమొదటిగా ఎట్లా ఉంది? నిరాకారంగా ఉంది. ఏంటా నిరాకారం? చదవండి. చీకటి. ఫస్ట్ ఏమొచ్చిందంటే చీకటి ఉంది, దాని కింద ఏమున్నాయి? నీళ్లు ఉన్నాయి. అగాధ జలములు అంటే చాలా లోతైన, అగాధం అంటే అర్థం ఏంటి? పాతాళాన్ని ఏమంటారంటే అగాధం అంటారు. అంత లోతైన జలాలు ఉన్నాయి. తర్వాత దాని కింద భూమి ఉంది. ఇప్పుడు పైన చీకటి ఉంది, కింద నీళ్లు ఉన్నాయి, అగాధ జలాలు ఉన్నాయి, తర్వాత కింద భూమి ఉంది. ఏమైనా ఫలిస్తుందా? మనుషులు ఏమైనా ఉండగలరా? అందుకని దేవుని ఆత్మ ఏమవుతుంది? లాడుచుంది, పరితపించుచుంది. అందుకనే దేవుని ఆత్మ ఉండాలంటే క్రమం ఉండాలి. దేవుని ఆత్మ ఉండాలంటే పరిశుద్ధత ఉండాలి. దేవుని ఆత్మ ఉండాలంటే నిరాకారం కాదు, ఆకారం ఉండాలి. అది లేదు. లేనప్పుడు అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? వెలుగును సృష్టించాడు. వెలుగును సృష్టించినప్పుడు ఏమైంది? దైవాత్మకి ఏదైతే ఇష్టం లేదో దాన్ని ఏం చేశాడంటే వెలుగుని వేరుపరిచి, వెలుగుని ద్వారా ఏం చేశాడు? వెలుగు బలమైందా, చీకటి బలమైందా? వెలుగు బలమైంది. చీకటిని పారద్రోలాలంటే ఎవరు కావాలి? వెలుగు కావాలి. దయ్యం బలమైనడా? యేసు ప్రభు బలమైనడా? ఎందుకు బలహీనుడు? సాధారణుడు వాడు చీకటి కదా. యేసు ప్రభు ఎవరు? వెలుగు. ఆయనే వెలుగు. నేను లోకమునకు ఏమై ఉన్నాను? వెలుగయ్యాను. ఇది ఆత్మ సంబంధమైన వెలుగు, ఇది ప్రకృతి సంబంధమైన వెలుగు. వెలుగును చేసి చీకటిని వేరు చేశాడు. తర్వాత ఏమైంది? అగాధ జలములను, శిరీష, అగాధ జలాలను ఏం చేశాడు? వేరు చేశాడు. ఏమొచ్చింది అప్పుడు? భూమి వచ్చింది, లేక ఆరిన నేల వచ్చింది. ఇప్పుడు ఈ నేల మీద ఏమవుతుంది? చీకటి పోయింది, జలం పోయింది. ఏమొచ్చిందండి? భూమి ఫలించాలంటే నీళ్లు కావాలి. ఎంత కావాలి? మనం కూడా బతకాలంటే నీళ్లు కావాలి. బిందె నీళ్ళు ఒకేసారి తాగేస్తే ఏమవుతుంది? సమాధి గుడాకి వెళ్తాం. అయితే ఒక గ్లాసు 2 గ్లాసులు తాగాలి, అంతేనా? మొన్న ఎవరో సహారా డెజర్ట్కి వెళ్ళారు. అక్కడ ఏమైందండి? ఆ ట్రక్ ఏదో ఫెయిల్ అయిందండి. దాంట్లో ఉన్న 60 మంది 100 మంది చచ్చిపోయారు. ఏం లేక. అదే గాలి లేకపోతే 2 నిమిషాలకి అయిపోతుంది. ఓకే. కాబట్టి నీళ్ళు లేకపోతే వాళ్ళు 1 రోజు బతుకుంటారు, 2 రోజులు బతుకుంటారు. తర్వాత ఆహారం లేకపోతే కొంచెం అయిపోతుంది. కొంతమంది నాలాంటి వాళ్ళు అయితే 1 or 2 daysలో అయిపోతారు. మీలాంటి వాళ్ళు అయితే ఒక 10-15 రోజులు ఉంటారు. ఉన్నారు ఎవరైనా 7 రోజులు భోజనం తినకుండా ఏమో లేరు. కనీసం ఒక్క పూటను తినకుండా ఉన్నారు ఎవరైనా? ఉన్నారా? అదే అంటే చెక్ చేస్తాం, ఉపవాసం ఉన్నారు ఎప్పుడు. విజయన్న ఉన్నావా? ఎన్ని రోజులు? ఓ పూటే. ఎప్పుడైనా 3 రోజులు. ఇంకెవరైనా ఉన్నారా? 3 రోజులు ఎవరున్నారు? నువ్వు ఉన్నావా? ఎన్ని రోజులు? 7 రోజుల. అంటే ఆత్మీయంగానా లేకపోతే ఇంట్లో పోట్లాడు? ఆత్మీయ. వెరీ గుడ్, వెరీ గుడ్. సరే, నేను కూడా దేవుని కృప వలన అప్పుడు ఇప్పుడు కాదులేండి, కొద్దిగా యంగ్ స్టేజ్లో రోజుకి సంవత్సరానికి 3 రోజులు కంటిన్యూస్గా ఎవరితో కనెక్షన్ లేకుండా మూల నుండి ప్రభుత్వం గడిపేవాళ్ళు. వాక్యము, ప్రార్థన. అర్థమైందండి?
సో అట్లా 3 రోజులు ఉపవాసం అంటే ఆహారం ఒకటి ఉండదు, కానీ వేరే కొద్దిగా నీళ్ళు వీళ్ళు తాగుతారు. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు ఆ ప్రయత్నాలు ఏం చేయకండి. ఇప్పుడు మామూలుగా వాక్యాన్ని సరిగా నేర్చుకుంటూ నీతి దేవుడు కోరుకునేది ఏంటి చెప్పండి. అప్పుడు ఏంటంటే మేము వాక్య ప్రత్యక్షత కొరకు ప్రార్థన చేసేవాళ్ళం. దాంట్లో ఉన్న సరైన సారాంశం మనకి తెలియజేసినప్పుడే మనం ఏం చేస్తాం, పాటించగలుగుతాం, ఇతరులకు కూడా బోధిస్తే అది క్షేమకరం. లేకపోతే ఏమవుతుంది, తీర్పులోనికి వస్తాం. ఓకేనా? ఈయన భగత్ సింగ్ గారు కూడా మొదట్లో ఏం చేశారు, నీలగిరి కొండ మీదకి వెళ్ళి ఏం చేశారు, వాక్య ప్రత్యక్షత గురించి ప్రార్థన చేశారు. సంఘానికి ఏ క్రమాన్ని పెట్టాలి, ఎట్లా ఏంటి అనేది అది కొత్తది ఏం కాదు. అపోస్తలుల ద్వారా యేసు ప్రభువు ఎట్లా స్థాపించాడో అదే పద్ధతులకు మళ్ళీ తీసుకొచ్చారు. అందుకంటే మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే అది లేక తప్పిపోతున్నారు. అపోస్తల బోధ, సహవాస, రొట్టె గురించి, ప్రార్థన గురించి చెప్తారు కానీ అది పాటించడం. ఓకే, అది కొత్త నిబంధనలోనే ఉందా, పాత నిబంధనలో కూడా ఉందా? అది సరే. ఇప్పుడు ఇక్కడికి వద్దాం, మన సమయం సరిపోదు కాబట్టి 6 నెల వచ్చింది. వచ్చిన తర్వాత చదవమ్మా, నేను 3వ వచనం. వెలుగు అది అయిపోయింది. పలికెను. ఎవరు పెట్టారు ఆకాశం అని పేరు? దేవుడే పెట్టాడు, మనిషి పెట్టింది. తర్వాత ఇప్పుడు జలాలన్నీ ఏమైపోయినాయి, వేరైపోయినాయి. చీకటి వేరైంది, వెలుగు వచ్చుతారు. దేవుడు పలుగ్గా నీళ్ళు ఏమైపోయినాయి, సముద్రం అయిపోయినాయి. ఇప్పుడు ఏమొచ్చింది, తర్వాత ఏం జరిగింది, భూమి అని పేరు పెట్టను, సముద్రములని పేరు పెట్టను. మంచిదా చెడ్డదా? దేవుడు చేసిన కార్యాలన్నీ, సాతాను చేసే కార్యాలన్నీ, మనం చేసే కార్యాలన్నీ చెడ్డదా? దేవుణ్ణి అనుసరిస్తే మంచి కార్యాలు చేస్తాము, దెయ్యాన్ని అనుసరిస్తే సాతాను అధికారంలో ఉన్న వారన్నీ సాతాను క్రియలు చేస్తారు. క్రీస్తు చేసే అధికారంలో ఉన్న వారంతా క్రీస్తు చేసే కార్యాలు. కానీ వేరు కావాలి. వేరు కాకపోతే ఏం చేస్తాం, నేను యేసుక్రీస్తులో ఉన్నానంటాం, చేసే క్రియలు అంటే ఇంకా నిరాకారంగా ఉన్నట్టు కదా. చీకటి జలము కింద ఎట్లా ఫలిస్తుంది? అప్పుడు వేరు చేసి ఏం చేశాడు, ఇప్పుడు చూడు మొక్కల్ని, దాన్ని విత్తనాలు వేసాడు. చూడము, గడ్డిని విత్తనములు ఇచ్చి చెట్లను, ముందు ఏం సృష్టించాడండి, గడ్డి. గడ్డి దేనికి, ముందు పశువులకి మేత ఇచ్చాడు. తర్వాత మనకేమి ఇచ్చాడు, ఫల వృక్షాలు ఎవరు తింటారు, మనమే తింటారు. పక్షులు కూడా తింటాయి కదా, చిలకలు కూడా జామ పండ్లు కూడా తింటాయి కదా. అది ఫల వృక్షాలు సృష్టించాడు. అది మొట్టమొదటి పాపం ఎట్లా వచ్చింది, ఎవరు తిన్నారు, అవ్వ కదండి. అప్పుడు ఆదాము తినలేదు మరే కదా. కాబట్టి అట్లా కనుక తమ జాతుల ప్రకారం చేశాడా, అన్ని మిక్స్డ్గా చేశాడా? దేవుని క్రియలు ఎప్పుడు కూడా దేనికి దాన్నే చేస్తాడు. మనం ఏం చేస్తాము, మనకన్నీ మిక్స్డ్ బిర్యానీ, తర్వాత ఇంకేంటి మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, మిక్స్డ్ రైస్, అన్నీ మిక్స్డే కావాలి. అర్థమైందండి? మిక్స్ కాదు, అంతా కూడా ఏం కావాలి ఇప్పుడు, దేనికదే ఉండాలి. కాబట్టి స్త్రీ జాతి, పురుష జాతి మందిరానికి వచ్చి ఇంట్లో ఉన్నప్పుడు మీరు కలిసి ఒక కుర్చీలో కూర్చుంటారు, 2 కూర్చోరు, మీ ఇష్టం. ఓకేనండి?
అది సంఘాల్లో కూడా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే భార్యాభర్తలను వేరు చేయకూడదనే మాటను ఆధారం చేసుకుని చర్చెస్లో కూడా ఇద్దరు కలిసి కూర్చోవాలంటారు కొన్ని. ఓకే, ఇక్కడ భక్తి వరకు వచ్చేటప్పటికి ఏం చేస్తాం మనం? ఎవరికి వాళ్ళు. అర్థమైందండి? ఇది ఎందుకంటే ఈ సంఘం అనేటప్పటికి అనేక కుటుంబాల యొక్క కలయిక. సో ఆ విధంగా వస్తుంది. అయితే ఇప్పుడు ఏ విత్తనానికి ఆ విత్తనం సెపరేట్గా చేశాడా లేదా, ఏ జంతువుకి ఆ జంతువు చేశాడా లేదా, తర్వాత సృష్టి ఆరంభంలో చూస్తే ఏ జంతువుకి ఆ జంతువు చేశాడా, లేకపోతే ఒక జంతువుని తీసుకుని ఇంకో జంతువు తీసాడా, ఈవెన్ మనిషిని కూడా ఏం చేశాడంటే మనిషిలో నుండి తీసాడా, వేరే జాతిలో తీసాడా? దేవుని క్రియలన్నీ కూడా ఎటువంటివి? క్రియలు స్పష్టం, క్రమం బాగా చెప్పారు. అందుకనే అవి ఆయన పరిశుద్ధుడు. అపవిత్రమైన క్రియలు ఇంత స్పష్టంగా సృష్టిని చేస్తే మనుషులు ఏమైపోతున్నారు? మిక్స్ చేసేస్తున్నారు. ఇప్పుడు కూడా పాటల దగ్గర కూడా ఏమొచ్చింది? మిక్సా రీమిక్స్ ఏదో అంటారు కదా, రీమిక్స్. ఏదో ఇప్పుడు ఇంగ్లీష్లోనే, అది తెలుగులోనే ఇంగ్లీష్ ఏంటి? అందుకనే చెప్తాను, మనకు వద్దు ఎవరు రాశారు, మనం ఏం పాటించాలి? ఏమమ్మా ఇంగ్లీష్ తెలుగు పాటలు కలిపి ఉంటే ఏదైనా గుర్తుందా? పాట ఒకటి పాడితే లేట్ అయిపోయింది, టైం అయిపోయింది. సరే, అలాంటి పాటలు పాడితే ఏ భాషకి ఆ భాష పాడండి. ఎవరైనా పాడితే అవన్నీ వదిలేసేయండి, మనకు అవసరం లేదు. ఎక్కడి నుంచి వచ్చింది? అది లోకం నుంచి వచ్చింది. లోకంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఆ పాట పాడితే చర్చిలో కూడా ఏం చేస్తున్నారు? అదే. అట్లా లేకుండా బాగా విన్నావా? ఏ పాట పాడాలి? సపరేట్. ఇంగ్లీషే. అందుకని యూత్ మీటింగ్ రండి. యూత్ మీటింగ్ వస్తే ఏం పాటలు పాడతాం? తెలుగు పాడతాం, ఇంగ్లీష్ పాడతాం, హిందీ పాడతాం. దేనికి అదే పాడతాం. మిక్స్ చేస్తామా? అట్లా చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. సరే, కాబట్టి ఇక్కడ ఏం చూస్తున్నాం మనం? జంతువులు. రెండోది ఏంటండి? విత్తనములు. మూడోది ఏంటండి? బట్టలు. ఏం బట్టలు అవి? బొచ్చు నారా కలిపినవి. సో దీన్ని అంతటి కూడా ఆత్మీయంగా కొత్త నిబంధన ప్రకారం మనం తీసుకుంటే ఆత్మీయ జీవితానికి ఇప్పుడు మనుషులందరూ కూడా మనమంతా కూడా ఎవరమండి? పాపులు అంటే అర్థం ఏంటంటే సాతాను యొక్క అధికారంలో ఉన్నవారము కదా. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే నిరాకారులము. పాపము అంటే చీకటి కదా. చీకటి మనలో ఉన్నప్పుడు మనం ఎవరు? నిరాకారు. నీళ్లు, అగాధ జలములంటే లోకము. ఈ చీకటి లోకము మనలో నుండి పోయినప్పుడు, అప్పుడు దేవుని ఆత్మ నివాసం ఉండటానికి మన హృదయం పనికొస్తుంది. అర్థమైందా? అయితే అప్పుడు అందుకనే యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్తలో లేక మత్తయి సువార్తలో ఎక్కడైనా సరే మొట్టమొదటిగా వెలుగుగా ప్రత్యక్షపరుచుకున్నాడు. రెండోది ఈ లోకంలో సూర్యుడు ఉన్నాడు. ఆ యేసు ప్రభు పేరేంటి? నీతి సూర్యుడు. ఇంకోటి కూడా ఉంది సూర్యుడిది, కాదు ఇంకోటి ఉంది, మంచిది, పర్లేదు. కాబట్టి నీతి సూర్యుడిగా ఎప్పుడైతే మన జీవితాల్లోకి వచ్చాడో అప్పుడు ఏమైపోయింది? పాపము, చీకటి లేకపోతే సాతాను ఏమైపోయాడు? మనలో నుండి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే అంటే వేరైపోయాడు. సాతాను ఏమైపోయాడు? వేరే. ఎవరి దగ్గరికి వచ్చాం మనం? ఇద్దరికే పోటీ. ఒకటి సాతాను, రెండోది యేసు ప్రభు కదా. యేసు ప్రభులో ఉన్నవారు, వేరైన వారు, ప్రత్యేకింపబడిన వారు, పరిశుద్ధులు, నీతిమంతులు, నిత్య జీవం పొందినవారు కదా. యేసు ప్రభు పాటించినట్టుగా నీతి పరిశుద్ధతలు పాటించేవారు క్రీస్తులో ఉన్నవారు. క్రీస్తులో లేని వారంతా ఎవరిలో ఉన్నారు? సాతాను మొట్టమొదటి నుంచి ఎవరు? చీకటి.
మొట్టమొదటి నుంచి అబద్ధికుడు కదా. మనుషుల్ని పాపం చేయించి ఏం చేస్తాడు? దేవుని ఆజ్ఞను అతిక్రమించేసి ఏం చేస్తాడు? చంపుతాడు. చంపి ఎక్కడికి తీసుకెళ్తాడు? ఆత్మని, సావులైన ఆత్మని నరకానికి తీసుకెళ్తాడు కదా. అందుకని యేసుప్రభు ఎందుకు వచ్చాడు? వేరు చేయటానికి. మనలో ఉన్న చీకటిని వేరు చేసి, సాతాన్ని వేరు చేసి, లోకం నుండి మనల్ని వేరు చేసి ఎక్కడికి తీసుకొచ్చాడు? అంతేనా కదా. అయితే ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేల్ని కూడా ఏం చేశాడు? వేరు చేశాడు కదా. విమోచన అంటే అదే వేరు చేయడం, సెపరేషన్. ఇప్పుడంతా మిక్స్ అయిపోయింది కాబట్టి ఆ మిక్స్లో నుంచి ఏం చేస్తున్నాడు? తను అంగీకరించిన వారిని, తన భయభక్తులు కలిగి ఉన్న వారిని వేరు చేస్తున్నాడు. వేరు చేయబడిన వారు ధన్యులు, వేరు చేయబడిన వారు అన్యులు. అన్యులు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభుని అంగీకరిస్తే ఏమవుతాం? వేరు చేయబడతాం. వేరు చేయబడితేనే ధన్యులు, లేకపోతే అన్యులు. అయితే ఇశ్రాయేల్ ఏం చేశాడు? దేని నుంచి వేరు చేశాడు? అంధకార సంబంధమైన లోకం నుండి, మరో అంధకార అధికారం నుండి, ఇంక దేని నుండి? నీళ్ల నుండి. నీళ్ళు ఏం చేసినాయి? ఎర్ర సముద్రం ఏం చేసింది? అడ్డుగా ఉంది కాబట్టి ఎర్ర సముద్రం పాయలైపోయింది, బయటకు వచ్చారు. ఇప్పుడు ఏమయ్యారు? వేరైపోయారు. లోకం నుండి వేరైపోయారు, మరో అధికారం నుండి వేరైపోయారు కదా. వారి శ్రమల నుంచి, మానసత్వం నుంచి వేరైపోయారు. ఇప్పుడు ఎర్ర సముద్రం పాయలై బయటకు వచ్చేటప్పటికి ఏకంగా లోకం నుంచే వేరైపోయారు. లోకం నుంచి వేరైపోయి వచ్చారు, లోకం నుంచి వేరయ్యారు భౌతికంగా. కానీ వారిలో నుండి లోకం పోయిందా? అది. అయితే మనం కూడా యేసు ప్రభువుని అంగీకరించాము, పాప క్షమాపణ పొందాము, పరిశుద్ధాత్మను పొందాము, లోకం నుంచి వేరు చేయబడ్డాం. చీకటి, పాపపు చీకటి నుండి, అంధకార సంబంధం అధికారం నుండి వేరు చేయబడ్డాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క వెలుగులోకి వచ్చాం మనం. వెలుగంటే అర్థం ఏంటి? వెలుగంటే ఆత్మీయ అర్థం ఏంటి? బైబిల్లో ఉన్నదే చెప్పాలి. అనేక సార్లు చెప్పాను, మరోసారి సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమైన వాటి ఎందుకు కనబడుచున్నది. అది వెలుగంటే. అది ఈ వెలుగు కేవలం ప్రకృతి సంబంధమైన జీవితాన్ని కనిపిస్తుంది. యేసు ప్రభు వెలుగు ఆత్మ. ఏది? మంచితనం. యేసు ప్రభు మంచివాడా చెడ్డవాడా? సాతాను మంచివాడా చెడ్డవాడా? మంచే లేదు. వాడు ఏం చేస్తే మోసం కదండి. యాకోబు మంచివాడా చెడ్డవాడా? యాకోబు మంచివాడా చెడ్డవాడా? చెడ్డవాడు. చెడ్డవాడు ఏం చేశాడు? ఇప్పుడు మంచివాడు చేయాలంటే ఏం చేశాడు? వాగ్దానం చేసి విడిపించి తుంటే విరగొట్టి ఏం చేశాడు? అప్పుడు మనసు మారేటట్టుగా చేశాడు. భౌతిక ఆహారం ఆహారం కాదు, ఆకారం బాగానే ఉంది, కానీ లోపల ఎలా ఉన్నాడండి? అవసరం వస్తే మోసమే. ఈ దినాల్లో కూడా అట్లనే ఉంటాడు కదా. విశ్వాసుల్ని నమ్మొచ్చా? సేవకుల్ని నమ్మొచ్చా? ఎందుకు నమ్మలేం? త్రివేణి నమ్మొచ్చా? మహేష్ నమ్మొచ్చా? నన్ను నమ్మొచ్చా? అదే ప్రవర్తన ఫలాన్ని చూసి నమ్మాలి. కొంతమంది నమ్మలేము, మాటలు చెప్పేసి తెగ చెప్పేస్తారు, సాతాను చెప్పినట్టు. తర్వాత మోసమే. అందుకనే ఇర్మియా 9:4 ఏముంటుంది? తినవసరం లేదు, ఏ సహోదరుని నమ్మవద్దు. ఎందుకు? ప్రతి సహోదరుడు తంత్రగొట్టి అయి కొంపేమని చేస్తాడు. అర్థమైందా? అది నమ్మద్దు. నమ్మితే ఏం చేస్తాం? డబ్బులు ఇచ్చేస్తాం, బంగారం ఇచ్చేస్తాం, లేకపోతే మా రహస్యాలన్నీ చెప్పేస్తాం. నేను బంగారం ఎక్కడ పెడతాను తెలుసా? వినోద్ తెలుసా? అలాంటి చోట కీ కూడా అక్కడే ఉంటుంది. కొన్నిసార్లు భర్తలే దొంగోడు, కొన్నిసార్లు భార్యలే దొంగోడు. వాళ్ళకి కూడా ఏముందంటే నువ్వు మంచివాడు కాబట్టి చెప్పకూడదు. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని అంటే యేసు ప్రభుని
నమ్మాలి, యేసు ప్రభు నమ్మాలి. ఓకే, యేసు ప్రభు నమ్మదగిన వాడు కాబట్టి అంత నమ్మదగిన వాడుగా మనం అది వేరుపాటు. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా మనకేమొచ్చింది చెప్పండి. ఇప్పుడు సాతాను నుంచి వేరయ్యాం. సింపుల్గా చెప్పేస్తుంది కదా, సండే స్కూల్ పిల్లలకు కూడా అర్థం కావాలి. దేని నుంచి వేరయ్యాం? సాతాను, ఆ చీకటి పాపము, ఆ సాతాను అధికారి అంతా వేరు చేశాడు. తర్వాత ఇంక దేని నుంచి వేరు చేశాడు? లోకం నుంచి వేరు చేశాడు. లోకం నుంచి వేరు చేయటం ఏంటి? లోకం అంటే వాళ్ళు భౌతికంగా వేరయ్యారు, కానీ వాళ్ళలో ఉన్న ఐగుప్తు ఆశలు పోలేదు. ఇప్పుడు మనం కూడా యేసు ప్రభువుని అంగీకరించాం అంటే దాని అర్థం ఏంటి? లోకం నుంచి వేరయ్యాం, కానీ ఏం పోలేదు. మీరే చెప్తున్నారు, నేను కాదు. కానీ ఏం కావాలి? మొదటి 2వ అధ్యాయంలో ఏముంటుంది? 16వ వచనం చూడండి, త్వరగా చదవండి. లోకంలో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ కావు. ఎవరి వలన పుట్టినవి? లోక సంబంధమైన, సాతాను సంబంధమైన, దేవుడి వలన పుట్టినవి. కాబట్టి ఇప్పుడు ఏం కావాలి మనం? నేను యేసు ప్రభువు నమ్ముకున్నాను, లోకాన్ని నుంచి వేరయ్యాను. ఎక్కడ వేరయ్యాం? ఆదివారం తప్ప వేరే రోజు కనపడమే, మళ్ళీ అక్కడికి వచ్చామంటారా? లోకం నుంచి వేరే అవ్వాలంటే ఏం చేయాలి? లోకులతో సాంగత్యం చేయకూడదు. సాంగత్యం అంటే ఉద్యోగాలకు చేయాలి. వారి అలవాట్లు నేర్చుకోకూడదు, వారి విధానం ఉండకూడదు, పనికిరాని మాటలు, సమయాన్ని వ్యర్థపరచుకోకూడదు. టైం ఈజ్ ఏంటండి? వాల్యూ. ఎప్పుడు వాల్యుబుల్ అది? వెన్ యూ స్పెండ్ ఇట్ ఫర్ స్పిరిచువల్ థింగ్స్, దైవ చిత్తానుసారంగా. ఇక్కడ మీటింగ్ ఉంటుంది, మనం ఆడుకుంటూ కూర్చుంటాం, లేకపోతే పడుకుంటాం, లేకపోతే ఆ సాకో ఈ సాకో, ఆ మేకో ఈ మేకో అంటాం. సాకులు మేకలు కాదు. ఏం చేయాలండి? వాక్యము. ఇప్పుడు నువ్వు లోకంలో ఉన్నావా? లోకం నుండి బయటకు వచ్చి క్రీస్తులో ఉన్నావా? నా యందు మీరు, మీ యందు నా మాటలు ఉండాలి. తర్వాత నేను చేసినవన్నీ కూడా మీరు చెయ్యాలి. నాకంటే కూడా ఎక్కువ గొప్ప కార్యాలు చేసేదని అంటాడు యోహాను సువార్త 14:10లో కదా. కాబట్టి ఇవన్నీ చేయట్లేదు. ఎప్పుడు కూడా మనం లోకంతో ఏకీభవిస్తున్నాం, కానీ దేవుని ప్రభు అయిన యేసుతో కూడా ఏం చేయట్లేదు. అందుకనే సహవాసం ఇచ్చాడు మనకి. సహవాసం అంటే కేవలం దేవుడితో అంటే అర్థం అంటే ముందు పరిశుద్ధులుగా కూడి రావాలి. అప్పుడు ప్రభు మన మధ్యలో ఉంటాడు, మనతో ఉంటాడు. మనం ప్రార్థన చేసిన, ఆరాధన చేసిన ఎక్కడికి వెళ్తుంది? వాక్యం విన్నప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి దగ్గర నుంచి వస్తుంది. ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది? పరస్పరం కదా. అట్లా రామ్ సండే టు సండే. అది కూడా నా ఇష్టమైతే వస్తాను, లేకపోతే. కొంతమంది అట్లా లేదు. నిజంగా ఆంతర్యమందు హృదయములో క్రీస్తు కొరకు లోకము నుండి వేరైన వారు 100 106 వచ్చేస్తారు. ఆ శేషం అనేది దేవుడి కోరుకునేది ఏంటండి? ఈ సృష్టి ఎందుకు అట్లా వచ్చింది మిక్స్డ్గా అంటే అది ప్రవచనం. నేను మనుషుల్ని పరిపూర్ణంగా సృష్టింపబోతున్నాను. వాటిలో ఏమొచ్చేస్తుంది? చీకటి వస్తుంది. ఎట్లా చీకటి వస్తుంది? నా ఆజ్ఞని వీళ్ళు అతిక్రమిస్తారు. దేవునికి ముందుగానే తెలుసు. మనిషికి స్వేచ్ఛ ఇస్తాడు. అయితే ఏ క్రియలు చేస్తాడో మనం చేయకముందే, మనలో తలంపు పుట్టకముందే ఆయనకి ఏమవుతాయి? ఇప్పుడు ఇంకోటి సాతాను దగ్గరికి విన్నామా? సాతాను దగ్గరికి అవ్వ వెళ్ళిందా? అవ్వ దగ్గరికి సాతాను వచ్చాడా? పాల్గారు అవ్వ దగ్గరికి సాతాను వచ్చాడు. చెట్టు ఎక్కడుంది? చెట్టు ఎక్కడుంది? పాము ఎక్కడుంది? చెట్టు. మరి ఎవరు వెళ్ళాలి? ఓకేనా? అవి అర్థం చేసుకోవాలి. ఓకే కదా. కొంతమంది బాధ చేసేటప్పుడు తెలియదు, ఎవరో ఏదో చెప్పేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద బోధకులు అంటారు కదా, ఈ చిన్న చిన్న విషయాలు కూడా లాజిక్ ఉండదు. అయితే దీనికి సాదృశ్యంగా
యేసుక్రీస్తు ప్రభు అరణ్యంలోనికి కొనుక్కోబడ్డా లేకపోతే సాతానుడు తీసుకెళ్ళాడా? అది సింపుల్. దానికి కాంట్రాస్ట్ ఉంది. దేనికి ఎవరి దగ్గరికి వెళ్ళారు? దురాశ గర్భము ధరించింది. లేదు అది కాదు. చదవండి 12వ వచనం. యాకోబు ధన్యుడు నేరడు ప్రతివాడు తమ స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు కొల్పబడి శోధింపబడు కదా. దేవుడు శోధించడు, దేవుడు పరిశోధిస్తాడు. సాతాను ఏం చేస్తాడు? శోధించి పాపంలో పడవేస్తాడు. అయితే మనం పాపము చేస్తామా లేదా అనేది పరీక్ష. ఇప్పుడు యోబుని దేవుడు ఏం చేశాడు? పరీక్షించాడు. అబ్రహాము దేవుడు ఏం చేశాడు? పరిశోధించాడు. ఈ రీసెర్చ్ డాన్ PhD చేశాడు దేవుడు ఎవరి మీద? వీళ్ళందరి మీద. కానీ వాళ్ళందరూ ఏం చేశారు? నిలబడ్డారు. మనమైతే ఏం చేద్దాం? కాబట్టి ఆ విధంగా సరే, మళ్ళీ ఇక్కడికి వద్దాం. వేర్పాడు మనం వేరయ్యామా? గాడ్ లైక్స్ వాట్? యేసుక్రీస్తు ప్రభు వచ్చి మనల్ని రక్షించింది దేని గురించి చెప్పండి? సాతాను నుంచి, లోకం నుంచి, అంటే లోకాశ నుంచి, సాతాను అంటే చీకటి నుంచి వేరు చేయటానికి తన వెలుగులోనికి తీసుకొచ్చాడు. నీతి సత్యంలోనికి తీసుకొచ్చాడు. మంచితనంలోనికి మనల్ని తీసుకొచ్చిన తర్వాత మనం ఎట్లా ఉండాలి? మీరు తినవసరంగా టైం అయిపోయింది. రోమా 8:3 వచనంలో ఏమంటే, తన మొదటి నుంచి చూస్తే క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్ష విధి ఎందుకు లేదు? పాప మరణ నియమము నుండి నన్ను విడిపించి శరీరమును అనుసరింపగా ఆత్మను అనుసరించి నడుచుకోవాలి. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దేవుని బిడ్డలని చెప్పుకునేవారు, క్రైస్తవులు అని చెప్పుకునేవారు శరీరాన్ని అనుసరించకూడదు. దేన్ని అనుసరించాలి? ఆత్మను అనుసరించాలి. ఆత్మను అనుసరించడం అంటే ఆత్మఫలం ఏంటి? ద్వేషము, కలహము, కపటము, క్రోధము. ఇదా? అది వేరైందా? నిజం చెప్తావు? తెలుస్తుంది చాలా వరకు వేరే. కొద్దిగా ఎంత ఉంటుంది కదా. వేరే అనకపోతే వినోద్ మా శిల్ప వేరైందా? ఆమె కంటే ఎక్కువ వెలుగునవే కదా, ఎక్కువ. కాబట్టి వెలుగు ఎంతగా ఉంటుందో అంతగా చీకటి ఏమవుతుంది? దూరమే. ఎంత వెలుగు తక్కువ ఉంటుందో చీకటి ఉంటుంది. అప్పుడు పరిశుద్ధాత్మ ఏమవుతుంది? అట్లా శరీరమును అనుసరించు. దేన్ని అనుసరించాలి? ఇప్పుడు దుర్నీతిని అనుసరించాలా, నీతిని అనుసరించాలా? నీతిని అనుసరించాలి. దేవుని మందిరానికి రావాలా, బయట కూర్చుని పనికిరాని పనులు చేయాలా? ఈరోజు ఆదివారం సెలవే కదా, శనివారం సెలవే కదా. ఎంతమంది వస్తున్నారు? ఎంతమంది వింటున్నారు? ఈవెన్ ఎంతమంది యవనస్తులు వస్తున్నారు కదా. యవనస్తులు మీటింగ్ అయినప్పటికీ పెద్దలు కూడా వస్తున్నారు కొంతమంది. ఎందుకు? నేర్చుకోవటానికి, బాగా వేరవటానికి మీరు రావాలి. ఓకే, లేకపోతే ఎక్కడున్నట్టు మీరు? ఇట్స్ నాట్ సెపరేటెడ్ లైఫ్. ఎందుకంటే గాడ్ సీస్ ద హార్ట్, నాట్ యువర్ అవుట్ సైడ్ అపియరెన్స్. అవుట్ సైడ్ చాలా బాగుంటాం, లోపల ఎలా ఉంటుంది? మోషే కూడా చాలా చక్కని వాడు, ఎర్రటి వాడు కదా, ఎర్ర బుర్రని వాడు కదా. ఎర్ర బుర్రని వాడే హృదయం ఎలాగుంది? కుష్ఠతో. బాగా చెప్పారు. ఎవరు చెప్పారు? బాగుంది కుష్ఠతో. కుష్ఠ ఎట్లా పోయింది?
మళ్ళీ పెట్టుకోవాలంటే దేవుడే తీసేసాడు. ఎప్పుడైతే తీయమన్నాడో బయటకు వచ్చింది, అది తుడిచేసి మళ్ళీ పెట్టుకుంటే ఏం లేదు, బాగా ఫ్రెష్ అయిపోయింది. అది అందుకనే అక్కడి నుంచి హిస్ లైఫ్ వాజ్ వెరీ బ్రైట్ అని. ఎవరి లైఫ్ చాలా ప్రకాశవంతంగా ఉంది. ఎవరిది? బాహ్య సౌందర్యం కూడా ఇంకా ఎక్కువైపోయింది. ఎప్పుడు? పండు మీదకి వెళ్ళి. సో ఈ అనుభవంలోకి వెళ్ళాలంటే ముందు ఏర్పాటు. లోకం నుండి ఏం కావాలి? కట్టుకునే బట్టల్లో కూడా ఇప్పుడు చూడండి, ఇక్కడ కాటన్, ఇక్కడ ఊళ్ళు పెట్టుకున్నాను అనుకున్నాను. అమెరికాలో అలాగే పెట్టుకుంటారు, రీసెర్చ్ అట్లా ఇక్కడ కూడా అలా తయారయ్యారు కదండి. అది మనిషి జంతువా కూడా అర్థం కాదు. అట్లా లేకుండా ఈ మిక్స్డ్ అనేది ఏది కూడా రాకుండా చూసుకోవాలి. అర్థం ప్రతి దాంట్లో వస్త్రధారణలో కూడా ఎట్లా ఉండాలి? భక్తికి తగినట్టుగా. సో ఇంకేముంది? విత్తనాలు. ఏ విత్తనాలు చల్లుతున్నాం మనం? దేవుని వాక్యం అనే విత్తనాన్ని హృదయంలో చల్లాలి. కానీ దేని చల్లుతున్నాం మనం? ఈనాటి యూట్యూబ్లో ఉంటాయి కదా, ఏంటి అవన్నీ చల్లుతాం. యూట్యూబ్లో పనికిరానివన్నీ చదువుతాం. లేకపోతే ఈ కథలు ఆ కథలు వింటాం. చర్చెస్లో కూడా కథలు చెప్తే బాగుంటాయి. అవన్నీ డూప్లికేట్ కాదు. సత్యం. సంఘం అంటే సత్యానికి స్థానం, సత్యమే చెప్పాలి. కల్పనా కథలు చెప్పడానికి వీలు లేదు కదండి. పరలోకంలో 4 కోడిగుడ్లు కొట్లాడుకున్నాయి. పరలోకంలో కోడిగుడ్లు కొట్లాడు ఇట్లా ఉంటుంది. లేకపోతే ఆ పేతురు గ్రూప్కి సాతాన్ గ్రూప్కి అక్కడ ఏది పోటీ పెట్టారు, ఫుట్బాల్ పోటీ. ఇది చెప్తే ఎంత చక్కగా వింటారు కదా. ఏం లాభం? ఇంకా చీకటి. సంగమం ద్వారా చీకటి రాకూడదు, కానీ ఏం కావాలి? సో కాబట్టి ఈ ఏర్పాటు క్రీస్తు చేసినందుకు, మనం చేసినందుకు, నిరాకారం ఉన్న ఆకాశ భూములను వేరు చేసినట్టుగా నన్ను కూడా క్రీస్తు ద్వారా, క్రీస్తు నా హృదయంలోకి వచ్చేది ద్వారా ఏం చేసావు? వేరు చేసావు. నీకు వందనాలని చెప్పండి. నాకే దేవుడు ఫస్ట్ ఆనందిస్తాడు, తర్వాత నేను కూడా ఆనందిస్తాను. ఓకే, ఆరాధనలోకి వెళ్దాం.